అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇట్లాంటి వీడియో చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. బట్ హృదయంలో ఎంతో బాధ, కలవరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదని నేను భావిస్తున్నాను. సో మరి క్రైస్తవ ప్రపంచంలో చాలా సుపరిచితులు, మరి ఎంతో చక్కగా ప్రభు వాక్యాన్ని అనేక మంది ప్రజలకు వివరిస్తూ మరి దేవుని స్థితిలో బలమైన సాధనంగా వాడబడుతున్న దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరి వారు ప్రభునందు నిద్రించారు. అది క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటు. ఎన్నో సందేహాల మధ్యన ఉన్నాం. మరి ఎట్లా జరిగింది ఏంటన్నది అది మనం నిర్ధారించలేం. కానీ ఎందుకంటే మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వం, పోలీసు వారు ఉన్నారు కాబట్టి ఏం జరిగిందన్నది వారే తేల్చాలి. కాకపోతే దేవుడు ప్రాముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయాలి, క్రైస్తవ ప్రపంచానికి ఆదరణ కలుగు చేయాలి. అలాంటి మంచి వక్తలను, అలాంటి మంచి దైవజనులను ప్రభు ఎంతోమందిని లేపాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజమే, అది తీరని లోటు. ఈ క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు రక్తం చేత కడబడిన మనందరికీ అంత బాధగా ఉంటే, మరి రక్త సంబంధం వారి కుటుంబంలో వారి బిడలు, అలాగే వారి భార్య, అలాగే వారి చాలామంది పిల్లలను కూడా పోషిస్తున్నారని మేము విన్నాం. మరి వారందరికీ ఆదరణ కలగాలి, వారందరినీ ప్రభు ధైర్యపరచాలి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఎంతోమంది మతోన్మాదులకు కూడా చక్కటి సమాధానం చెప్తూ ప్రేమపూర్వకంగా మరి ఎన్నో వివరణలు ఆయన ఇచ్చారు. ఎంతోమంది యవనస్తులు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఎన్నో సంఘాలను బలపరుస్తూ వచ్చారు. మరి అలాంటి నాయకులు, అలాంటి సేవకులు మరలా వస్తారో రారో తెలియదు, కానీ దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించును గాక. ఎందుకంటే కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది జరగకూడదు ఏదో జరిగిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దయచేసి కలవరం చెందొద్దు, ఉద్రేకపడద్దు. మరి దేవుడే సత్యం ఏంటో ప్రజలందరికీ బయలుపరచాలని ప్రార్థన చేద్దాం. సో ఎందుకంటే ఇది కడవరి దినాల మధ్యన మనం ఉన్నాం. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు, ప్రాణం ఎలా నిలుస్తుందో, ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే దైవజనులకు కూడా చెప్తున్నాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. అలాగే ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరికీ ఈరోజు ఒక మనవి చేస్తున్నాను. దయచేసి వారి కుటుంబాల కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రీతి దైవజనులు మరి ప్రవీణ్ పగడాల గారు మీ సన్నిధిని ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. వారు అందించిన సేవా పరిచర్యలు, వారు అందించిన బోధనలు ఎంతోమందిని బలపరిచాయి. అందులో నేను కూడా ఒకడిని. ప్రభా మరి తండ్రి, వారితో తక్కువ సంబంధం ఉండినా కానీ ప్రభా మరి తండ్రి, వారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభా మరి తండ్రి, వారిని వారి కుటుంబాలని ప్రాముఖ్యంగా మీరు ఆదరించండి. మరి ప్రభా, బలమైన సేవకులను మీరు లేపండి, బలమైన సాక్షులను మీరు లేపండి. మరి ప్రభా, ఎన్నో పరిస్థితులు మేము చూస్తున్నాం, కడవరి దినాల మధ్యన ఉన్నాం. ప్రభా, క్రైస్తవ ప్రపంచాన్ని మీరు ధైర్యపరచండి. ప్రభా మరి తండ్రి, మా పక్షాన్ని మీరు న్యాయం తీర్చమని అడుగుతున్నాం. మా తండ్రి, మరొక్కసారి దైవజనులకు కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని, వారికి సమీపం ఉండే స్నేహితులందరికీ ఆదరణ కలుగు చేయండి, సేవకులందరికీ ఆదరణ కలుగు చేయండి, సంఘాలకి ఆదరణ కలుగు చేయండి. హృదయాలను మీరు బలపరిచి, ధైర్యపరిచి, క్షేమాన్ని బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సో మా దగ్గరికి చాలా ఫొటోస్ వచ్చాయి. ఎందుకంటే ఈ వార్త మొదటిగా చాలా ఫాస్ట్గా మాకు తెలిసింది. మేము అప్పుడు ఒంగోలులో ఉన్నాం. కొంతమంది దైవజనులతో కలిసి చాలామంది కాల్స్ చేసి మరి ఫార్వర్డ్ చేసాం. కాకపోతే పిక్స్ అవి డిస్ప్లే చేస్తే కొంచెం చూడడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ఫొటోస్ మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు వారి కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేయండి. ఏదన్నది ఇంకా నిర్ధారణ అవ్వకుండా, బహుశా ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఏదన్నది ఒకటి కొలిక్కి వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు అందరూ. సో ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరిగినా ఎలాంటి విద్వేషాలు కానీ, ఎలాంటి ఉద్రేకత పరిస్థితులు రాకుండా మరి దేవుడు ప్రజలందరి మధ్యన ఐక్యత కలుగు చేయలాగన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.